ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో 2 వికెట్లు పడ్డాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన సిట్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. అంతకు ముందే ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. నిన్న మొన్న 19 గంటల పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ధనుంజయ రెడ్డి ఆస్తులు, వ్యాపార సంబంధాల గురించి సిట్ ఆరా తీసింది. ఇప్పటివరకు ఈ కేసులో 7గురు అరెస్ట్ అయ్యారు. రెండో రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు. మొత్తంగా లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు, అంతిమ లబ్ధిదారులపై సిట్ ఫోకస్ చేసింది. ప్రాథమిక ఆధారాలు దగ్గర పెట్టుకుని నిందితులకు దర్యాప్తు బృందం ప్రశ్నలు సంధిస్తోంది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కమిషన్లు ఇచ్చిన వారికే లిక్కర్ సరఫరా ఆర్డర్లు వెళ్లాయని, ఆర్డర్లు తీసుకున్న వారి నుంచే 12 నుంచి 20 వరకు కమిషన్లు ముట్టాయని సిట్ ఆరోపించింది. నెలకు 50 కోట్లకు పైగా వసూలు చేశారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. విచారణ అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్తో ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసుల అదుపులోనే ఉంటూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆ విచారణకు సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే 7:15 సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ 8 o'clock కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. కక్ష సాధింపు చర్యల్లో భాగము ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో కేసులు పెట్టారు కాబట్టి మేము దాని కౌంటర్గా అందరి మీద కూడా కేసు పెడతాము. ఎవరైనా కూడా ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారము వాళ్ళు చెప్పినటువంటి ఇది చేసింటారు. కానీ ఐఏఎస్లను, ఐపీఎస్లను దానికి బాధ్యులుగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు.